ఒత్తిడి, అది భరించలేనటువంటి డిప్రెషన్ అన్నమాట. అంటే మానసిక వ్యాధిలాగా తయారైపోయింది నా మైండ్ పూర్తిగా. అంటే అమ్మాయి అంటే నాకు చాలా విపరీతమైన ప్రేమ. తన్ని విడిచిపెట్టి ఉండలేను అనుకునే పరిస్థితిలో నాకు అది పెళ్లి అనేది నాకు ఆ ఎడబాటు అన్నమాట. ఆ ఎడబాటుని నేను తట్టుకోలేకపోయానండి. చాలా 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 అసలు. అయితే ఆ పరిస్థితిలో నా ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించిపోయింది. చాలా అన్నమాట. ఎంత అంటే ఇంక అసలు స్కూల్ కి వెళ్ళి ఉద్యోగం కూడా చేయలేని పరిస్థితి, ఏ పని చేసుకోలేని పరిస్థితి. తీవ్రమైన మానసిక వ్యాధి, డిప్రెషన్ చాలా అన్నమాట. అమ్మాయి వెళ్ళిపోయింది అనే బాధ నాకు ఎలా ఉండేదంటే, ఒక దశరథుడికి రాముడు దూరం అయిపోతే ఏ విధంగా ఆయన కుంగిపోయి ప్రాణాలు వదిలేశాడు. రాముడు చనిపోలేదు, రాముడు బ్రతికే ఉన్నాడు. కానీ దూరం అనేది ఆయన ఎట్లా అయితే తట్టుకోలేకపోయాడో నా పరిస్థితి కూడా అదే. ఆ ఎడబాటు, అలాగా అంత తీవ్రమైన మానసిక వ్యాధిని నేను అనుభవించాను. నాకు చివరికి ఎలా ఉండేదంటే చచ్చిపోదాం అనిపించేది. ఇంకెందుకు ఈ జీవితం, ఎవరి కోసం బ్రతకాలి నేను, ఆమె లేనిది ఈ జీవితమే ఇంకా నాకు అక్కర్లేదు అనే పరిస్థితి. ఏకైక పుత్రిక వాళ్ళకి, ఒకతే పుత్రిక, ఒకతే అమ్మాయి. దానివల్ల అటువంటి అసలు చాలా మందికి చెప్తే ఏమనుకుంటారంటే, అమ్మాయి పెళ్లి అవడం, అత్తవారింటికి వెళ్ళడం అంటే సహజమే కదా, అంత బాధపడిపోవాలా, దానికే అంత తీవ్రమైన బాధపడాలా అని అనేవారు. కానీ నా పరిస్థితి మాత్రం ఎవరికి అర్థమయ్యేది కాదు, ఎవరికి పెద్దగా చెప్పుకోలేదు. కానీ నాలో నేనే కుమిలిపోతూ ఉండేదాన్ని. అలాంటి పరిస్థితి అన్నమాట. అదే అటువంటి పరిస్థితుల్లో మేము వెతుకులాట. అంటే మనశ్శాంతి ఎక్కడ దొరుకుద్ది, మనం ఏం చేస్తే నా ఆరోగ్యం బాగుపడుతుంది, నా ఈ ప్రాబ్లం నుంచి నేను ఎలా బయటపడతాను, ఏం చెయ్యాలి తెలిసేది కాదు. అప్పుడు అటువంటి పరిస్థితుల్లో డాక్టర్లకి దగ్గరికి వెళ్ళే వాళ్ళము, టెస్టులు చేయించుకునే వాళ్ళము. అంటే లోపల ఏమీ లేదు అనేవారు. మానసిక వ్యాధికి, మనోవ్యాధికి మందే లేదు, కేవలం ధ్యానం ఒకటే. మనం ఇప్పుడు తెలుసుకున్నాం, అప్పుడు తెలియదు ధ్యానం అని కూడా. అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో ఏదో మెడిసిన్ చేసుకునే వాళ్ళం, అయినా మామూలే. అయితే ఒక రోజు మా వారు వాకింగ్కి వెళ్తున్నప్పుడు ఒక పాంప్లెట్ ఇచ్చారు. ఎవరు పంచారో మాకు తెలీదు, వాళ్ళు ఎవరో కూడా తెలీదు. ఆ పాంప్లెట్ చూడగానే ఏమైందంటే, ఈయన ఇంటికి తీసుకొచ్చి ఆ పాంప్లెట్ నాకు ఇచ్చారు, చదవమని. చూసాము. ఆ పాంప్లెట్ లో ఏముందంటే, ధ్యానము సర్వరోగ నివారణి, సత్య జ్ఞాన ప్రసాదిని, అలాగే ధ్యానం వల్ల లాభాలని చదివాను అనమాట. ఎన్ని లాభాలు ఉన్నాయో ఆ పాంప్లెట్ అంతా చివరి దాకా చదివాను. ఎంత బాగుందో ఆ పాంప్లెట్. అసలు ధ్యానం చేస్తే ఇన్ని లాభాలు ఉంటాయా, అబ్బా! ధ్యానం చేస్తే ఇన్ని లాభాలు ఉంటాయా అనేది నాకు ఫస్ట్ టైం అర్థమైంది. అబ్బో, చాలా ఆశ పుట్టేసింది నాకు, ఇన్ని లాభాలు ఉంటాయని. ఎలాగైనా ధ్యానం చేయాలి, తెలుసుకోవాలి, ఈ ధ్యానం నాకు కావాలి అనే ఒక విపరీతమైన కోరిక. ధ్యానం అంటే ఏంటి, ధ్యానం అంటే తెలుసు, ఏదో కొద్దిగా యోగా ఆయన చేశారు కాబట్టి ధ్యానం 10 నిమిషాలు. మాట్లాడండి, వినపడుతోంది. ధ్యానము చేస్తే, ఆ ధ్యానము ఆయన యోగా నేర్చుకోవడం వల్ల దాంట్లో 10 నిమిషాల ధ్యానము తెలుసు. ఎప్పుడో ఒకసారి చేసేవాళ్ళం, అది కూడా రోజు చేసేవాళ్ళం కాదు, అది చెయ్యాలని కూడా అనిపించేది కాదు. అలా ఆయన కూడా మానేశారు. ఫస్ట్ లో చేశారు, తర్వాత మానేశారు. దాని మీద ధ్యాస వెళ్ళేది కాదు. ఏదో ఏం తెలియదు అప్పుడు. అట్లాంటి పరిస్థితుల్లో ధ్యానం ఎలా చేయాలి, ఏంటి సరైన పద్ధతి ఏంటో మనకు తెలియదు. అలా ఈ పాంప్లెట్ మమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేస్తుంది. ఈ ధ్యానము
గురువు గారు వస్తారంట, ఎవరో గురువు గారు, ఆయన ధ్యానం నేర్పిస్తారంట, ఆ క్లాస్ కి మనం వెళదాము అని ఆయన నాతో చెప్పడం. అలాగే అని చెప్పి ఇద్దరం కూడా ఎవరో తెలీదు, ఆ పేరు ఏదో చదివాం అంతే, ఆ పేరు తెలీదు, ఆయన ఫేస్ తెలీదు, ఏం తెలీదు. ఎవరో ఒక ఆయన ధ్యానం చెప్తారంట అని అదొకటే తెలిసింది మనకి. సరే అయినా సెలవు పెట్టు, రేపు తీసుకెళ్తాను ధ్యానం క్లాస్ కి అని చెప్పారు. ఏలూరులో వెంకటేశ్వర కళ్యాణ మండపంలో అనమాట క్లాస్. నవంబర్ 18, 2004. ఆ రోజు మన పిరమిడ్ ఓపెనింగ్, మన పిరమిడ్ ఓపెనింగ్. అప్పుడు అది మీరు కూడా మాకు పరిచయం లేదు అప్పటికి వరకు. మనం ఏలూరులోనే ఉన్నా గానీ ధ్యానం తెలియదు, ఏం తెలియదు. కాబట్టి ఆయన క్లాస్ కి రావడము ఆ కళ్యాణ మండపంలో జరుగుతుంది. వెళ్ళాము. చాలా నీరసంగా ఉన్నాను నేను ఆ రోజు, చాలా డల్ గా నీరసంగా. వెళ్ళడానికి కూడా మనసు ఫస్ట్ మనస్కరించట్లా, కొంచెం వెనక్కి లాగేస్తుంది అనమాట. ఆయన ఆఫీస్ నుంచి పర్మిషన్ పెట్టి వచ్చి, రెడీగా ఉన్నావా, తీసుకెళ్తున్నాను పదా, రెడీ అవ్వంటే సెలవు పెట్టాం కదా, శుభ్రంగా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది పక్క. అలాంటి పరిస్థితి. మానేద్దాంలే అని మళ్ళీ కాసేపు రెడీ పదా వెళ్దాం అని అంటే 2 రకాలుగా మనసు అటు ఇటు లాగేస్తున్నాం. సరే మొత్తం మీద వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ కారు దిగారు సార్ 11 గంటలకి. మా గురువు గారు కారు దిగి లోపలికి వస్తుంటే ఆయన రావడమే అందరికి షేక్ హ్యాండ్స్ ఇస్తున్నారు అనమాట. నాకు చాలా కొత్త అనిపించింది. ఇదేమిటి, ఈయన ఎవరు ఇలా షేక్ హ్యాండ్స్ ఇస్తున్నారు ఏంటి, అందరికీను చప్పట్లు కొడుతున్నారు, ఇదేంటో. గురువు అంటే డైరెక్ట్ గా స్టేజ్ ఎక్కేయాలి, స్టేజ్ మీదకి వెళ్ళి ఆయన కూర్చొని స్పీచ్ ఇవ్వాలి అంతే, అలా అనుకుంటాం మనం. కానీ ఇక్కడ కొత్త వెరైటీగా అనిపించింది నాకు. అక్కడ చప్పట్లు కొట్టడం, అందరి దగ్గరికి వచ్చేసి షేక్ హ్యాండ్ ఇవ్వడం. అందరూ వెళ్తున్నారు, కొంతమంది ఆయనే వస్తున్నారు, ఇట్లా షేక్ హ్యాండ్స్ అందరికి ఇచ్చుకుంటూ వస్తున్నారు. నేనైతే షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఆ గోడకి ఆనుకుని అలా నిలబడి అంతా అలా చూస్తున్నాను. వెళ్ళలేదు, దగ్గరికి వెళ్ళలేదు, షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, ఏమలేదు. ఆయన అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ అలా నేను ఎక్కడున్నాను అక్కడికి వచ్చారు. సరే వచ్చి అక్కడ ఒక కార్నర్ లో ఉన్నాను నేను, అక్కడికి వచ్చారు. వచ్చి నాకు షేక్ హ్యాండ్ చెయ్యి ఇచ్చారు. ఇలా షేక్ హ్యాండ్ క్యాజువల్ గా చెయ్యి పట్టుకున్నాను నేను ఆయనది. నాకేమో ఇవ్వాలని తెలీదు, అందరూ ఇస్తున్నారని నేను ఇవ్వాలని కూడా అనిపించలేదు. క్యాజువల్ గా ఆయన చెయ్యి ఇస్తే నేను పట్టుకున్నాను అంతే. అలా పట్టుకుంటే ఇలా పట్టుకోగానే మహాశక్తి నా ఎదుట నిలబడినట్టు అనిపించింది. అమ్మో, ఏంటి, నా వ్యక్తి కాదు ఈయన, మహాశక్తి అని. నా ఎదురుగా నిలబడిన మహాశక్తి ఒక విశ్వరూపం అయింది కనిపించింది. ఆ మహాశక్తి నాకు తెలిసిపోయింది అప్పుడే. ఫస్ట్ స్టన్ అయిపోయాను, ఇంకా షాక్ అనమాట. ఏంటి ఇంత పెద్ద విశ్వరూపం లాగా ఎంతో పెద్ద శక్తిని నేను ఇలా పట్టుకున్నట్టు ఆ ఫీలింగ్ వచ్చింది నాకు బాగా అనమాట, అనుభవం వచ్చేసింది. నేను ఇంకా ఆశ్చర్యపోయినా, ఇంకా మాటలు రావట్లేదు, అసలు అలా ఉండిపోయాను అంతే. ఆయన వెళ్ళిపోయారు, స్టేజ్ ఎక్కారు. స్టేజ్ ఎక్కి చక్కగా ఆయన క్లాస్ స్టార్ట్ చేస్తారు. చాలా 1 hour స్పీచ్ ఇచ్చారు. అంతా అలా వింటున్నాను, ఇంకా ఆయన వశమైపోయినట్టు అయిపోయాను అనమాట. ఆ స్పీచ్ అంతా ఎంతో చక్కగా వింటూ ఉన్నాను. ఆ స్పీచ్ అయిపోయిన తర్వాత ఆయన కింద కూర్చున్నాము, కుర్చీలు ఫిలప్ అయిపోయినాయి, కిందనే కూర్చున్నాము. తర్వాత ధ్యానం చేయించారు, మ్యూజిక్ పెట్టి ధ్యానం చేయించారు. ఆ ధ్యానం చేయించినప్పుడు మామూలుగా ఎలా చేయాలో తెలీదు, శ్వాస మీద ధ్యాస అని చెప్తూ ఉన్నారు. కూర్చున్నాము, కళ్ళు మూసుకున్నాము, మ్యూజిక్ వింటూ ఉన్నాము. శ్వాస మీద ధ్యాస ఎలా పెట్టాలో తెలీదు. ఆటోమేటిక్ గా కూర్చుని ఆ గ్రూప్ లో అలా కూర్చుని చేస్తూ ఉన్నాము. కూర్చున్నాం. ఎంతసేపు 10 నిమిషాలే కదా, లేపుతారేమో అని చూస్తున్నాం, కళ్ళు తెరవమంటారేమో అని చూస్తున్నాం. ఎక్కడ కళ్ళు తెరవమంటలే, ఇంకా అలా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అలా ఫ్లూట్ వాయిస్తున్నారు, మ్యూజిక్ పెడుతున్నారు, కంటిన్యూ చేస్తున్నారు. ఇదేంట్రా బాబు ఎంతసేపు చేయిస్తున్నారు. అది ఫస్ట్ టైం, ఎంతసేపు చేయడం మనకు తెలియదు కాబట్టి. సో ఆయన అలాగా చేయిస్తూ ఉన్నారు. ఆయన కళ్ళు, సభా మర్యాద కదా, కళ్ళు తెరవమనేదాకా తెరవకూడదు కాబట్టి కూర్చున్నాం. అలాగే ఆయన చెప్పేదాకా కళ్ళు తెరవకండి అని చెప్తున్నారు. అక్కడికి కళ్ళు తెరవకండి, ఎవ్వరు కళ్ళు తెరవద్దని చెప్తున్నారు. అలాగే కూర్చున్నాం.
అలా 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 45 minutes అయిందండి. 45 minutes కి కళ్ళు తెరవమన్నారు, కళ్ళు తెరిచాం. అప్పుడు ఎట్లా ఉందంటే నా పరిస్థితి, ధ్యానంలోంచి కళ్ళు తెరిచిన తర్వాత ఇంకా ఎంత అంటే విపరీతమైన ఆనందం, ఇది లోపల నుంచి తన్నుకుని వచ్చేస్తుంది, ఆత్మానందం వచ్చేస్తుంది. తర్వాత ఆ నీరసం అనుకున్నాను కదా, ఆ నీరసం లేదు, దుఃఖం లేదు, బాధ లేదు, ఏమీ లేవు నా లోపల. ఈ శ్వాస అయితే నాకు ఇక్కడి నుంచి బొడ్డు దాకా ఇలాగా ఫ్రీగా శ్వాస వెళ్ళిపోతుంది, ఫ్రీ అయిపోయింది. ఇదంతా పట్టేసినట్టు ఉండేది, ఇదంతా నాకు కడుపులో గ్యాస్, ఏవో గడ్డలు ఉన్నట్టు ఇలా రకరకాలుగా ఉండేది అనమాట. లోపల ఏం బాగుండేది కాదు. అదంతా ఫ్రీ అయిపోయి క్లియర్ అయిపోయింది, మొత్తం క్లియర్ అయిపోయింది. శ్వాస ఫ్రీగా ఆడుతుంది, చాలా రిలాక్సేషను, ఆనందము, ఎనర్జీ. ఇంకా ఏదో తెలియని జీవితంలో మొట్టమొదటిసారి ఆనందం అంటే ఇలా ఉంటుందా, అసలైన ఆనందం అంటే ఇదా అని తెలుసుకోగలిగాను. నిజమైన ఆనందం అంటే ఇది అని. తర్వాత ఆకలి ఉండేది కాదు, ఒక 3 months నుంచి స్టమక్ బాగుండేది కాదు, డైజెషన్ బాగుండేది కాదు. అలాంటిది మంచి ఆకలి వేసింది ఆ రోజు బ్రహ్మాండంగా. అక్కడ భోజనాలు పెడుతున్నారు, చక్కగా క్లాస్ అయిపోయిన తర్వాత భోంచేస్తాం, కడుపు నేను తృప్తిగా భోంచేస్తాను మొట్టమొదటిసారి. అలా అంత ఆనందాన్ని అనుభవించాను ఆ రోజు. ధ్యానం అంటే ఇంకా నాకు ఆనందమే ఆనందం. ఇంకా ఎంత దుఃఖంలో ఉన్నానో ఆ దుఃఖం అంతా మఠమాయమైపోయింది, ఆనందం వచ్చేసింది, ఎక్కడ లేని ఆనందం వచ్చేసింది. అంత ఆనందంలో నేను ఇంకా ఇంకా ఇంతకన్నా నాకు ఇంకా కావాల్సింది ఏమీ లేదు జీవితంలో. ఏది కావాలో అది దొరికేస్తుంది అనిపించింది. ఇంకా ఆనందంతో ఇంకా అలాగే ఆయనకి చెప్పాను. ఆయన కూడా, ఆయన జెంట్స్ లో కూర్చొని ఉన్నారు, నా దగ్గరికి వచ్చారు, నీకు ఎలా ఉంది అంటే నా అనుభవం అంతా, నా ఎక్స్పీరియన్స్ చెప్పంగానే చాలా సంతోషించారు ఆయన కూడా. ఓకే, అసలు ఆరోగ్యం వచ్చేసింది, ఆనందం వచ్చేసింది కదా, ఇంకెంతకంటే ఏం కావాలి మనకి. ఇప్పుడు భోజనాలు అయిన తర్వాత మధ్యాహ్నము సార్ వెళ్ళిపోయారు, 1 గంటకే అయిపోయారు, క్లాస్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయారు. తర్వాత తటవర్తి రాఘవరావు గారు, ఎన్ఎన్ గారు, ఇంకా ఎవరు మాస్టర్లు అందరూ కూడా మధ్యాహ్నం క్లాస్ కూడా కంటిన్యూ చేశారు. మేము ఇంటికి వెళ్ళలేదు, మధ్యాహ్నం కూడా కూర్చొని వాళ్ళందరూ అనుభవాలు ఈ క్లాసులు చెప్పారు. అవన్నీ కూడా ఎంతో ఇష్టంగా శ్రద్ధగా విన్నాము, 4-5 గంటల దాకా ఉన్నాము. తర్వాత ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ధ్యానం చేయాలనిపిస్తుంది. మళ్ళీ 5 o'clock మళ్ళీ కూర్చుని ఇంట్లో మళ్ళీ 45 minutes, ఎవరి వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలు అని చెప్పారు కదా, అట్లాగే 5 నిమిషాలు. అప్పుడు నాకు 43 years అనమాట. 45 minutes మళ్ళీ ధ్యానం చేశాను. చేస్తే ఉదయం ఎలాంటి అనుభవం అయితే నేను అనుభవించాను, మళ్ళీ రెండోసారి ధ్యానంలో కూడా అంతే ఆనందం, అంతే ఇది, అంతే ఉత్సాహం, అంతే ఆనందం, అంతా అలాగే ఉంది, ఏమీ తగ్గలేదు. ఇంకా చూడండి, నాకు ఇంకా ఆగట్లేదు, చెప్పేయాలి ఈ ఆనందాన్ని, ఎవరికో చెప్పేయాలి, అందరితో పంచుకోవాలి. అప్పుడు ఎవరు లేరు, ప్రస్తుతం ఈయనే ఉన్నారు. తర్వాత ఇంకా అందరికీ చెప్పాలి, ఇది అందరికీ చెప్పాలి, ధ్యానం గురించి అందరికి చెప్పాలని ఆ రోజు లోపలి తన్నుకుని వచ్చేస్తుంది అనమాట ఆనందం. నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళగానే ఫస్ట్ అక్కడ హెడ్ మాస్టర్ కి, అక్కడ ఉన్న టీచర్లకి, ఆ పిల్లలకి, అందరికి, నిన్న నేను ధ్యానం క్లాస్కి వెళ్ళాను, అంత బాగుందో ధ్యానం, గురువు గారు వచ్చారు, ఆయన ఎంత బాగా చెప్పారో, ధ్యానం నేర్పించారు, ఎంత బాగుందో, ఎంత బాగుందని. ఇప్పుడు నేను ఫస్ట్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి గారికి 100,000,000 వందనాలు. ఈ ధ్యానాన్ని నాకు అందించినటువంటి గురువు గారు, నిజంగా ఆయనకి మనం ఎంత ఇచ్చినా రుణం తీరేది కాదు. ఆ మహానుభావుడు ధ్యానం నేర్పించబట్టే నా జీవితం ధన్యమైపోయింది. తర్వాత ఆ ధ్యానం అందరికీ నేర్పిస్తుంటే ఆ సారు అక్కడ ధ్యాన విద్య అని పుస్తకం ఒకటి కొనుక్కెళ్ళాం అక్కడ బయట కళ్యాణ మండపం దగ్గర. ఆ పుస్తకము ధ్యాన విద్య మీద సార్ కూర్చొని ధ్యానం చేస్తున్నట్టు ఫోటో ఉంది. ఆ పుస్తకం మీద పోస్టర్ అదే అనమాట, పత్రి గారి ఫోటో. ఇంకా ఆ ఫోటో చూస్తే నాకు ఏమనిపించేది, ఆ పత్రిజీ నాకు ఒక కాంతి శరీరంలా కనిపిస్తుంది, మామూలు వ్యక్తిలా కనిపించట్లే. ఫోటో కూడా అంత గొప్పగా అనిపిస్తుంది నాకు. ఆయన ఒక దివ్యత్వంతో వెలిగిపోతున్నట్టు, ఒక కాంతి శరీర దారులుగా ఆయన ఒక ఆరా కనిపిస్తుంది అలా నాకు. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి అలా కనిపిస్తుంది.
మరి అప్పుడు నేను ఆ ఫోటో చూపించేసేదాన్ని అందరికి. ఆ బుక్ తీసుకెళ్ళి, ఇదిగో ఈయన సుభాష్ పత్రిజీ గారు ధ్యానం నేర్పించిన గురువు గారు, చూడండి అసలు ఆ ఫోటో చూడండి, ఆ వెలుగు చూడండి అనేదాన్ని. అంటే నా కంటికి కనిపిస్తున్నట్టు అందరికీ ఆయన అలాగే కనిపిస్తున్నారు అని నా అపోహ. నాకు తెలీదు, నా అందరికీ అట్లా కనిపిస్తారని అనుకునేదాన్ని, నాకు తెలియదు అని ఫస్ట్ మా అమ్మగారికి చూపించాను. ఆవిడ ఏమి స్పందించట్లేదు. అంత బాగున్నా, ఆయన ఇంత గొప్పగా ఉన్నట్టు ఆవిడేం అంటలేదు, నేను పొగిడినట్టు ఆవిడేం పొగడట్లా. నాకేంటి ఏం అనదేంటి, ఏం స్పందన రావట్లేదేంటి అనుకునేదాన్ని. అలా అందరికి, టీచర్స్ కి ఎవరు చూపించినా నేను స్పందించినట్టు ఎవరు స్పందించట్లా ఫోటో చూసి. నాకు తెలీదు ఇది అందరికీ అలా కనిపిస్తారని నాకు తెలియదు, కనిపించరని నాకు తెలియదు. సరే అయిపోయింది. తర్వాత మా అమ్మగారు ఏమి వినలేదు, అర్థం కాలేదు. ఏముంది, ఏదో గడ్డం అయినా ఏదో అనేస్తుంది, ఆవిడ తీసి పడేస్తుంది. ఇవి అర్థం కాలేదు ఆవిడ. నాకు బాధ వచ్చేసింది, ఇవిడేంటి ఇట్లా తీసేస్తున్నా, ఆయన ఇంత గొప్ప గురువుని ఇలా ఈజీగా తీసి పడేశారేంటి, ఆయన్ని అంత వాల్యూ లేకుండా అనిపించి బాధ వచ్చేస్తుంది నాకు లోపల. తర్వాత మా అన్నదమ్ములు అందరూ, మా ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేసేదాన్ని, ధ్యానం చేయండి, ధ్యానం చాలా బాగుంది, చాలా బాగుంది అంటే ఎవరు ఏమి పట్టించుకునేవారు కాదు అస్సలు. నేను నాకు ఇంకా నోట్లో నుంచి అలా మాటలు మాట్లాడేస్తూ ఉండేదాన్ని, ఎక్కువ మాట్లాడేదాన్ని కదా. అలాంటిది ఈ ధ్యానం ఎప్పుడైతే నేర్చుకున్నానో, తెలుసుకున్నానో, ఓరికి ఆయన దాని గురించే మాట్లాడడం సేపు అలా చెప్పేస్తూ ఉండేదాన్ని అన్నమాట అందరికి. తర్వాత స్కూల్లో పిల్లలకి ధ్యానం నేర్పించాం. ధ్యానం నేర్పించిన తర్వాత అంటే పిల్లలకి 10 నిమిషాలు ధ్యానం కూర్చోబెడితే ఆ పిల్లలు ఇంకా ధ్యానం బాగా చేసేవారు. అదేంటో ఆ బ్యాచ్ నాకు ఆ ధ్యానం ఇచ్చిన వరం అన్నమాట ఆ పిల్లలు నాకు. ఆ పిల్లలు ధ్యానం చేస్తూ వాళ్ళు అనుభవాలు, ఎక్కడ అనుభవాలు, అబ్బో ధ్యానంలో పాంప్లెట్ లో నేను ఏవైతే చదువుకున్నానో, ఇందులో సూక్ష్మ శరీరయానం ఉంటుందని, థర్డ్ ఏ ఉంటుందని, ఆస్ట్రల్ ట్రావెల్స్ ఎలా ఉంటాయి, గత జన్మలు ఎలా తెలుసుకుంటాము, ఇంకా అన్ని ఆ పిల్లలకు వచ్చేసినాయి. ఎక్స్పీరియన్స్లు అన్ని కూడా, అనుభవాలు. ఆ పిల్లలు 1 month కి వాళ్ళ జన్మలు కూడా చెప్పేస్తుంది. అప్పుడు రాధగారు రోజు ధ్యానం చేసుకోవడానికి, రాధగారు ఫస్ట్ పిరమిడ్ అంటే ఒక నెల అయిపోయినట్టుంది. తర్వాత పిరమిడ్ అంటే ఏంటో తెలీదు అప్పటికి. ఫస్ట్ పిరమిడ్ ఎలా ఉంటుంది అంటే, రాధగారి ఇంటి దగ్గర ఉంటుంది పిరమిడ్ అనేది, ఏలూరులో. అదే ఒకటే ఫస్ట్. వాళ్ళ పిరమిడ్ ఉంది, అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకుంటే 3 శక్తివంతం కదా, అందుకని ధ్యానము పిరమిడ్కి వెళ్ళిపోవాలని ఆరాటం. అదే పిరమిడ్కి వెళ్ళాలి, చూడాలి అది ఎలా ఉంటుందో, అది దాంట్లో కూర్చొని ధ్యానం చేయాలని ఆరాటం. ఆయన నేను ఇద్దరం కూడా వెళ్ళిపోయాం. ఆ పిరమిడ్ ఓపెనింగ్ అయిందో ఏంటో మరి తెలీదు మాకు. ఫలానా అడ్రస్ ఇచ్చారు, ఆ పిరమిడ్ ఫలానా అగ్రహారం ఫలానా. వెళితే అక్కడ ఫుల్ గా ఉన్నారు ఆ రోజు. పిరమిడ్ నిండిపోయి ఉన్నారు, క్లాస్ లేదు, కూర్చోడానికి ప్లేస్ లేదని చెప్పి, ఇంకో పిరమిడ్ ధ్యానం ఉందా, ఎక్కడ ఉందా అంటే వాళ్ళు ఎవరో చెప్పారు. ఎక్కడ, ఒట్లూరు దగ్గర, సత్యనారాయణ గురూజీ కట్టారు. ఒట్లూరే కదా, ఒట్లూరు దగ్గర ఇంకో పిరమిడ్, సత్యనారాయణ గురూజీ కట్టారు. ఇంకో పిరమిడ్ ఏదో ఉందంటే, అవునండి, ఆ పిరమిడ్ దగ్గరికి వెళ్ళిపోవాలని ఆరాటం. అంటే ఆ కాసేపు ఆ పిరమిడ్ ఖాళీ అయ్యేదాకా కూడా ఆగలేనంత ఆరాటం అన్నమాట. వెళ్ళిపోయి అక్కడెక్కడో ఒట్లూరు వెళ్ళిపోయాం, ఇక్కడ ఖాళీ లేదని ఒట్లూరు వెళ్ళిపోయి, అక్కడ పిరమిడ్ లో అక్కడ అసలు మనుషులే లేరు, అక్కడ ఎవ్వరు లేరు, ఖాళీగా ఉంది. వెళ్ళిపోయి అక్కడ ఏమి ఫ్లోరింగ్ కూడా లేదు, ఏం లేదు, మట్టి కూర్చోడానికి ఏం లేదు. సరే ఒకసారి సేపు లోపలికి వెళ్ళి అటు ఇటు చూసాము, చూసి వచ్చేసాం. మళ్ళీ ఇక్కడ మళ్ళీ రాధగారి పిరమిడ్కే వచ్చేసాం. వచ్చేసి మళ్ళీ ధ్యానం చేసుకుని ఇంకా అక్కడి నుంచి విజయలక్ష్మి గారు చెప్పండి. ఒక నిమిషం చెప్పండి. మీరు ఎప్పుడైతే అలా ఒట్లూరు పిరమిడ్కి వెళ్ళిపోయారో, వెంటనే నాకు బాబాయ్ ఇలా మన వాళ్ళకి అసలు సరిపోవట్లేదు ఈ పిరమిడ్. మీరు అప్పుడు అడిగారు కూడా, మీరు ఇంత చిన్న పిరమిడ్ కట్టారేంటండి అందరికి సరిపోకుండా అని అడిగారు. అప్పుడు వెంటనే మేము ఆ హాల్, అక్కడ 2 గదులుగా ఉండేది కింద మంది ఆ హాలు, అది ఆ 2 గదులుగా ఉండేది, మధ్యలో గోడ తీయించేసి మొత్తం అదంతా పిరమిడ్స్, హ్యాంగింగ్ పిరమిడ్స్ కట్టి అది కూడా ఉపయోగించుకోండి అని చెప్పాం. మీ ద్వారానే అది చేసాం. మీరు అలా అన్నాక
మీరు ఎక్కడ ఒట్లో వెళ్ళిపోతారో మీ బెంగ. ఆ స్ఫూర్తి అనమాట. ఇంకా అలా పిరమిడ్ అలాగా ఇంకా రోజునండి పిరమిడ్ కి సాయంకాలం స్కూల్ అయిపోగానే ఆ పిరమిడ్ లో రాధగారు అయితే ఆఫీస్ నుంచి 6 ఎంత 5 ఇంటికి వచ్చేసరికి మేము మటుకు ఆ 4ంటికే మాకు స్కూల్ అయిపోయేది కాబట్టి డైరెక్ట్ గా ఆన్ ది వే ఇంటికి వెళ్ళే దారిలోని పిరమిడ్ కాబట్టి ఇక్కడికి వచ్చి నేను గంట ధ్యానం చేసి కిందకి దిగేవాళ్ళం. అప్పటికి మేడం వచ్చేవారు ఇంటికి ఆఫీస్ నుంచి. ఇంకా ఆవిడతో మాట్లాడుకోవడం, ఇంకా సజ్జన సాంగత్యం. ఇంకా ఆవిడని చూసి మాట్లాడందే నాకు ఇంటికి వెళ్ళబుద్ధిస్తుంది కాదు. అంత ఆప్యాయత, అంత ఆత్మ బంధువులు అయిపోయాం అన్నమాట. ఇంకెంతసేపు ఆవిడతో మాట్లాడిపోయారు కానీ నాకు ఇంటికి వెళ్ళి ఏ పని చేయబుద్ధి అనమాట. అట్లాంటి పరిస్థితి. ఇంకా ఆత్మ బంధువులు ఇంకెవరు లేరు. ఆవిడ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకోవడం, రోజు వాళ్ళని చూస్తే గాని నాకు మనశ్శాంతి ఉండేది కాదు. అలా అన్నమాట. రోజు ఆ పిరమిడ్కి వెళ్ళడం, మా అనుభవాలు పంచుకోవడం, పుస్తకాలు తెప్పించుకోవడం, చదువుకోవడం, ఇంక ఇదే పని. ఒక పిచ్చి పట్టినట్టు పట్టేసింది ఇంకా ఆ ధ్యానం. ఆ మేడం ఇంటికి ఎంతో మంది మాస్టర్లు వచ్చేవారు. వాళ్ళందరితోటి కూర్చొని గంటలు వాళ్ళతో మాట్లాడుకోవడం, వాళ్ళు చెప్పినవన్నీ వినడం. ఇంకా ఎంత అంటే ఎంత ఆనందం, ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం అంటే రాధగారు ఇంట్లోనే ఉండిపోవాలనిపించేది. మా ఇంటికి ఎలా అనిపించేది కాదు. అలాంటి ఆనందం అనమాట. ఇంకా వాళ్ళ దగ్గరే ఉండిపోవాలి ఎప్పుడు. అక్కడ ఎవరో ఒక మాస్టర్లు వస్తుంటారు కదా, ఇంకా వాళ్ళతో ఆనందంగా సజ్జన సాంగత్యం చేసుకుంటూ, వాళ్ళు చెప్పే వినుకుంటూ, మాట్లాడుకుంటూ, పాపం ఆవిడేదో టిఫిన్లు అయ్యో పెడతా ఉండేవాళ్ళు, అవి తింటూ ఉండేవాళ్ళు. అలాగే అక్కడ ఆ పిరమిడ్ లో వాళ్ళ ఇంట్లో వాళ్ళతోనే సజ్జన సాంగత్యం. నైట్ కూడా ఎన్నో నైట్లు వాళ్ళ ఇంట్లో గడిపాము, ఎన్నోసార్లు ధ్యానం చేసాము. మాస్టర్లు పత్రి గారు వచ్చినా వాళ్ళ ఇంట్లోకే వచ్చేవారు సారు. ఆ ఇంట్లో ఎన్ని రాత్రి అంతా ఉండిపోయేవాళ్ళం. చాలా ఎంజాయ్ చేసామండి ధ్యానము. అక్కడ ఆ ఏలూరులో ఉన్నంతసేపు చాలా బాగుండేది. చివరి దాకా ఈ ఊరు వచ్చేంత వరకు మేము ఏలూరులోనే చాలా బాగుండేది. ఇక్కడికి వచ్చాక ఏంటి బోర్ కొట్టేసినట్టు అనిపించేది నాకు. ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండేవారు కాదు. చాలా ఆనందం. సరే, మీ పాప గురించి కూడా చెప్పండి. తన్ని ధ్యానానికి తీసుకొచ్చేవారు కదా. మా అమ్మాయి తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత మా అమ్మాయి వచ్చింది 2004 చివరి డిసెంబర్లో. ఆవిడకి ఒక పాప ఉండేది 9 నెలలు. ఆ అమ్మాయి రాగానే ఫస్ట్ ధ్యానం చెప్పేసి, ఇంకా అందరికి చెప్పడం అదే పని. మా అమ్మాయికి ఫస్ట్ ధ్యానం చెప్పేసి, నువ్వు కూడా ఆనందంగా ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు, నువ్వు ధ్యానం కంపల్సరీ చేయాలి. ఒక నెల రోజులే ఉండడానికి వచ్చింది కదా, తనని ఆ నెల రోజులు ధ్యానం చేయించేయాలి. తనకి రోజు పిరమిడ్కి పంపించేయాలి. పొద్దున్నే లేపేసి, నేను స్కూల్కి వెళ్ళాలి కదా, నేను ఉండగానే గవ్వ ఆయన్ని అమ్మాయిని పిరమిడ్కి పంపించేసేదాన్ని. ఫస్ట్ లేపేసి 6 గంటలకు వెళ్ళిపోయింది. 5 గంటలకు వెళ్ళి మీరు 1 గంట పిరమిడ్ లో ధ్యానం చేసి రండి. 1 గంట చేస్తే 3 గంటల ఫలితం. ఇది మా ఆశ అనమాట. కాబట్టి పిరమిడ్కి వెళ్ళి అమ్మాయిని ఇద్దరిని పంపించి కూర్చోబెట్టి ధ్యానం చేయించి, చెంటి పాప ఉంది కదా, ఆ పాపని నేను చూసుకునేదాన్ని, తను పంపించేదాన్ని. అలా తను కూడా అలా ధ్యానానికి అలవాటు పడింది. అప్పుడు మేడంతో కూడా చక్కగా మాట్లాడేది, ధ్యానం చేసి మాట్లాడి వచ్చేది. చాలా ఆనందంగా ఉండేది. తనకు కూడా ధ్యానం తనకు కూడా బాగా అబ్బింది. హ్యాపీ ఫీల్ అయింది. తను నాన్ వెజ్ ఇంకా తిననని చెప్పేసింది. తనతో పాటు నాన్ వెజ్ తినేవాళ్ళం మేము అప్పుడు ఈ ధ్యానంలోకి రాకముందు. మంతెన సత్యనారాయణ గారు యోగా ఇవన్నీ తెలిసినా సరే అవన్నీ పాటించాం, కానీ నాన్ వెజ్ ఒకటి మాత్రం మానలేదు. అన్ని చేసేవాళ్ళం శ్రద్ధగా. పచ్చి కూరగాయలు తినడం అలాంటివన్నీ చేసేవాళ్ళం. కూరగాయల రసాలు, ఫ్రూట్స్ ఇలాంటివన్నీ తినే హెల్త్ కోసం చాలా పాటలు పడ్డాము, కానీ నాన్ వెజ్ మాత్రం మానలేదు. ఆయన చెప్పేవారు మంతెన సత్యనారాయణ, నీచు తినొద్దని చెప్పేవారు, కానీ అది మాత్రం వదలడం మన వల్ల కాదు. మిగతా అన్ని తినేవాళ్ళము. వారానికి వచ్చేసరికి ఈ నాన్ వెజ్ మాత్రం తినేయాలి. అలా ఉన్న మాకు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత పత్రి సార్ ధ్యానం ఎప్పుడైతే నాన్ వెజ్ తినద్దన్నారో
ఏమో అప్పటికి కూడా తింటాం. అప్పుడు మేము ధ్యానం మొదలు పెట్టిన టైంలో కార్తీక మాసం అవడం వలన నెల రోజులు నాన్ వెజ్ మానేయాలి. మానేసాం, నాన్ వెజ్ మానేసి చక్కగా కార్తీక మాసం దీపారాధనలు పూజలు చేసుకుంటూ ఉన్న ఒక 10 days అయింది అనుకుంటాను కార్తీక మాసం స్టార్ట్ అయ్యింది. 10 days దాటింది. అప్పుడు ఈసారి క్లాస్ కి ధ్యానంలోకి ఎంటర్ అయ్యామన్నమాట. ధ్యానంలోకి వచ్చాం అంటే ఈ ధ్యానంలోకి రావడానికి ముందే నాన్ వెజ్ మానేసాం. అంటే పూర్తిగా మానతామని అప్పుడు తెలియదు. అలా ఇందులోకి వచ్చిన తర్వాత ఈ ధ్యానం యొక్క వాల్యూ తెలుసుకున్నాం కదా. తర్వాత ఆ పాంప్లెట్లు ఇచ్చినప్పుడు ఎలా మానేమంటే, పాంప్లెట్లు ఇచ్చినప్పుడు ఒక పాంప్లెట్ చదివాను, ఇంకో పాంప్లెట్ కూడా వచ్చిందట దాంతో పాటు. నాకు తెలీదు, అది ఎక్కడో టీవీ వెనకాల స్టాండ్ వెనకాల ఎక్కడో పడిపోయింది. పత్రిసారి చెప్పారు నాన్ వెజ్ తినొద్దని, కానీ అప్పుడు విన్నాము కానీ ఇంకా పూర్తిగా డిసిషన్ తీసుకోవాలా. అయితే ఆ పాంప్లెట్ నేను ఇల్లు తుడుస్తున్నప్పుడు ఆ పాంప్లెట్ బయటకు వచ్చింది. ధ్యానం మొదలు పెట్టిన 3rd day అనమాట. ఆ పాంప్లెట్ ఇలా తీసి ఇదేం పాంప్లెట్ అని ఇలా చూసి చదివాను నేను. చదివితే దాంట్లో మాంసాహారం తినకూడదు అని ఉంది. ఎందుకు తినకూడదు, మాంసాహారం ఎందుకు తినకూడదు అనే దాంట్లో ఉన్న కారణాలన్నీ కూడా అందులో రాసి ఉన్నాయి. వెంటనే ఆ పాంప్లెట్, అసలే ధ్యానంలో చాలా ఆనందంగా ఉన్నాం కదా, ఆ పాంప్లెట్ పూర్తిగా చదవంగానే అమ్మో అదేంటి, ఆ జంతువులు చనిపోయేటప్పుడు ఎంత బాధ అనుభవిస్తాయో, ఆ చావు భయాన్ని ఎంతగా అనుభవిస్తున్నాయో, ఆ భయాన్ని ఆ మాంసంలో ఉంటుంది. చనిపోయేటప్పుడు ఆ మాంసం ఎవరైతే తింటారో వాళ్ళకి ఆ భయం పట్టుకుంటుంది అనే ఒక ఆ మెసేజ్ చదివిన తర్వాత, అలాగే ఈ అన్ని రోగాలకి మాంసాహారమే మూల కారణం అని చెప్పి అవన్నీ విన్న తర్వాత, పాంప్లెట్ చదివిన తర్వాత ఎన్ని కారణాలు, ఇంకప్పుడు ఆ పాంప్లెట్ చివరి దాకా లాస్ట్ లైన్ చదవంగానే ఆగింది స్పాట్. చిచ్చి ఇంత చండాలమైన తిండి ఇంకెప్పుడు జీవితంలో ముట్టను, ఈ జీవితంలో ముట్టం. ఇంకా ఇంత దారుణమా, ఇంత భయమా, ఇంత మనం తిని ఇంత దారుణమైన పరిస్థితికి చేరుకుంటున్నామా అని అర్థమైంది. అంటే ఆ లోపల ఆత్మశక్తి అట్లాగా మనకి అలాగా అనిపించిందన్నమాట. సరే, ఆ తర్వాత ఆ రోజు నుంచి ఇక మాంసాహారం మానేయడం జరిగింది. అలా ఆ తర్వాత ఇక మా అమ్మాయి, ఇంకా తాను కూడా ధ్యానం చేయించాం కదా, తను ధ్యానం చేస్తూ తాను కూడా ఆనందంగానే ఉంది. తను వెళ్ళిపోయిన తర్వాత నేను, ఎందుకంటే భయం, అత్తగారు మా హస్బెండ్ వీళ్ళందరూ ఏమంటారో, తను మాంసాహారం తిన్నంటుంది. ఏమమ్మా మేమేం చెప్పలేదమ్మా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నీ పరిస్థితిని బట్టి నువ్వు చూడు, మరి నువ్వు మానేయాలో వద్దో, వాళ్ళతో ఏమైనా గొడవలు వస్తాయో అనేవాళ్ళం. అయితే నేను చూసుకుంటానులే వాళ్ళ అదన్నీ వాళ్ళ సంగతి నేను చూసుకుంటానులే, నేను మటుకు తినను అనేది. సరే, తన ప్రాబ్లం ఎలా ఫేస్ చేస్తుందో అనుకున్నాము. సరే, తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడ తను ఒక భయం పట్టుకుంది తనకి, వాళ్ళు మాంసాహారం మానేస్తే వాళ్ళు ఒప్పుకుంటారో లేదో అనే భయం. తనకి ఆ భయం లోపల ఉండేదేమో తెలీదు, కానీ తను ఎలా అయితే భయపడుతుండేదో వాళ్ళు అలాగే వ్యతిరేకించేవారు. ముఖ్యంగా మాంసాహారం దగ్గర చాలా వ్యతిరేకం ఇంట్లో. వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అత్తగారు ఇంట్లో చాలా ఫేస్ చేసింది. అది అలా 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 పెరిగిపోయింది, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది నాన్ వెజ్ దగ్గర. ధ్యానం కూడా వాళ్ళకి ఇష్టం ఉండేది కాదు, ధ్యానం చేయడం ఇష్టం ఉండేది కాదు. ఏదో సన్యాసుల్లో కలిసిపోద్ది, భర్తను వదిలేస్తుంది, పిల్లలను వదిలేస్తుంది ఏమో ఒక భయం అనమాట వాళ్ళకి. ఆ పుస్తకాలు, ఒక యోగి ఆత్మ కదా, ఒక పుస్తకం బ్యాగ్ లో సూట్ కేసులో పెట్టి పట్టుకెళ్ళిపోయింది అక్కడ. ఆ పుస్తకం చూసి వాళ్ళు భయపడిపోయారు. ఆ పోస్టర్ ఎలా ఉంటదంటే నిజంగా సన్యాసి అయిపోయినట్టే ఉంటది అనమాట. ఆ పోస్టర్ ఒక యోగి ఆత్మ బుక్ మీద ఉన్నట్టు పోస్టర్. ఫస్ట్ టైం వాళ్ళు అది చూసారు ఆ బుక్, వాళ్ళకి ఇంకా భయం ఎక్కువైపోయింది. ఇంక ఈవిడ నాన్ వెజ్ తినండి అంటుంది, ధ్యానం అంటుంది. ఇదేంటిది, ఈ పెళ్ళైన అసలే ఒక చంటి పిల్లతో ఉంది, ఇప్పుడే ఇలాంటి ఏంటి, ఎప్పుడో ముసలి అయిన తర్వాత చేసుకోవాలి కదా, ఇప్పుడు ఎందుకు నీకు ఇలాంటి అని.
పూర్తిగా తనకి తన ఫ్యామిలీ శుభ్రంగా ఆపోజిట్ అయిపోయారు, హస్బెండ్ అత్తగారు వాళ్ళందరూ కూడా. ఇంకా అక్కడి నుంచి తనకి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం మొదలు పెట్టింది వాళ్ళతోటి. తను నాకు కావాల్సినట్టుగా నచ్చినట్టుగా వాళ్ళు ఉండేవారు కాదు. అక్కడ ఆపోజిట్ మనకి వ్యతిరేకం ఎదురైంది. మనకు తెలీదు ఇలాగా ఆపోజిట్ వాళ్ళు అలాగే ఉంటారు, మనమే మారాలి అనే సంగతి అప్పట్లో అంత జ్ఞానం లేదు మనకి. వాళ్ళకే కాదు, నాకు కూడా అంత తెలీదు. కోపం నాకు వాళ్ళ మీద కోపం వచ్చేసేది, వాళ్ళ అత్తగారి మీద వాళ్ళ మీద నాకు కూడా ద్వేషం వచ్చేస్తుండేది. ఈవిడ ఒకటి రాగద్వేషాలు అంటే ఏంటో అప్పుడే అర్థమైంది నాకు. అమ్మాయి మీద రాగము, అలా వాళ్ళ మీద ద్వేషం. ఒక పక్క రాగం, ఒక పక్క ద్వేషం, రెండు నలిగిపోతూ ఉండేవాళ్ళం. ఇంత ధ్యానం చేస్తున్నాము కానీ ఇవి వదలాలని తెలియదు అప్పుడు. అందులో బాగా నలుగుతూ ఉండేవాళ్ళం. అమ్మాయి, కుటుంబం, ఆయన, మేము ఎలా ఫేస్ చేయాలో తెలిసేది కాదు. దీని నుంచి ఎలా బయటపడాలో తెలిసేది కాదు. అప్పుడు ఎవరు పెద్దగా ఇప్పుడున్నన్ని క్లాసులు కానీ ఇప్పుడున్నన్ని చెప్పేవాళ్ళు ఎవరు లేరు అప్పుడు. అప్పట్లో అంత జ్ఞానం తెలియదు. ఏదో మనలో మార్పు రావాలని అప్పుడు తెలియదు. ఏదో ధ్యానం ఒకటే చేయడం. బుక్స్ కూడా అప్పుడప్పుడు చదివేవాళ్ళం, చాలా తక్కువ టైం ఉండి స్కూల్కి వెళ్ళడం, రావడం, ధ్యానం చేసుకోవడం, ఇంట్లో పనులు చేసుకోవడం సరిపోయేది. క్లాసులకి ఎప్పుడు నెలకు ఒకసారి, అలాగే ఎప్పుడు నెలకు ఒకసారి ఉండేవి క్లాసులు. అప్పుడు క్లాసులకి వెళ్ళేవాళ్ళం ఆ ఒక్కరోజు అంతే. అంటే అంత ఇంకా బాగా మన చేంజ్ ఇంకా అంత రాలేదు అప్పటికి. ధ్యానం చేయడం, ఆనందం అనుభవిస్తున్నాం, హ్యాపీగా ఉంది, అందరికీ చెప్తున్నాం. అలా అలా చాలా ఇక పిల్లల ద్వారా అనుభవాలు అయితే, ఆ పిల్లల నుంచి అనుభవాలు బాగా వినేదాన్ని కదా, అదొకటి నాకు బాగా స్ఫూర్తి. ఎందుకంటే ధ్యానం మీద విశ్వాసం చాలా బాగా పెరిగింది నాకు. పిల్లలు చెప్పిన అనుభవాలు నాకేమంత, పిల్లలు చెప్పిన అనుభవాలు విన్న తర్వాత నాకు నిజంగా ఇవన్నీ జరుగుతున్నాయా, నిజంగానే జరుగుతుంది. ఎందుకంటే పిల్లలు అబద్ధాలు ఆడరు, ఇదంతా జరుగుతుంది, సత్యమే ఇదంతా. ధ్యానం పట్ల చాలా విశ్వాసం నాలో బాగా పెరిగిపోయింది. ఇంకా ధ్యానం అంటే ఇదంతా చాలా గొప్పదండి. అలాగా ధ్యానం చేసుకుంటూ వచ్చామండి. ధ్యానం చేస్తాం. పిల్లలు చెప్పిన అనుభవాలు ఏంటంటే, వాళ్ళు భూమి పైన వెళ్ళి, భూమి పైకి వెళ్ళి ధ్యానం చేస్తున్నాము, సూర్యుడి లోపలికి వెళ్ళిపోయాము, లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోయాము, ఏవేవో కనిపిస్తున్నాయి, దేవుళ్ళు అందరూ కనిపిస్తున్నారు. బుద్ధుడు కనిపించాడు, యేసు ప్రభు కనిపించాడు, దుర్గమ్మ తల్లి కనిపించింది, దేవుళ్ళు అందరూ కనిపించారు. మేము మాట్లాడాము, వారితో అన్ని సందేశాలు తీసుకున్నాము. డైరెక్ట్ అన్నమాట. ఇలా అనేక రకాల అనుభవాలండి పిల్లల ద్వారా తెలుసుకున్నాను. నాకు మెసేజ్లు అన్ని కూడా అప్పుడు పిల్లలే ఎక్కువ, పిల్లలే ద్వారానే మాస్టర్స్ నాకు అందించేవారు. వాళ్ళే గురువులు అప్పుడు నాకు. వాళ్ళే ఎన్నో అనుభవాలు, రోజు ఎన్నో అనుభవాలు ధ్యానంలో కూర్చోబెట్టి చాలు బ్రహ్మాండమైన అనుభవాలు అనమాట. అందరూ నేను చెప్తాను అని చెప్పేస్తూ ఉండేవారు. కుండలి శక్తి ఏంటో తెలియదు అప్పుడు. ఒక రోజు అమావాస్య రోజు పిల్లలు ధ్యానంలో కూర్చోబెట్టి ధ్యానం చేస్తున్నారు. ఆ రోజు అమావాస్య. వాళ్ళందరూ ఎట్లా అంటే ధ్యానం స్టార్ట్ చేసిన కొద్దిసేపట్లోనే ఈ మూమెంట్స్ అన్నమాట, బాడీ అంతా మూమెంట్స్, ఇలా 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 ఒక నాగిని లాగా ఆ వంకర్లు తిరిగిపోతూ లేచిపోతూ ఉండేవారు, పైకి లేచిపోతూ ఉండేవారు. వీళ్ళందరూ అలాగే లేచిపోయి పిల్లలందరికీ ఒక రకమైన అద్భుతమైన ఆ కుండలి శక్తి రేజ్ అయిపోయింది. అదేంటో నాకు తెలుసు, ఇదేంటిది ధ్యానంలో కూర్చొని కదలకుండా కూర్చోమంటే ఇలా లేచిపోతున్నారు ఏంటి, ఇలా పైకి లేచిపోతున్నారు, అది అర్థమయ్యేది కాదు. ఆ పిల్లలు అలా లేస్తుంటే నేను కూర్చున్నా, నాకు కూడా అలాగే ఆ వైబ్రేషన్స్ వచ్చేసి ఇలా శక్తి ఇలా పైకి లేపేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇదేంటి ఇలాగా ఇంతమంది పిల్లల యొక్క ఎనర్జీ నాకు వచ్చేది అనమాట. ఇలా బాడీ లేచిపోతున్నట్టు, ఇలా పైకి లేస్తున్నట్టు నాకు బాడీలో మూమెంట్స్ నాకు కూడా వచ్చేవి. ఇదేంటి బాబు ఇలా ఉంది, ఇదంతా ఇలా జరుగుతుంది ఏంటి తెలియదు నాకు అప్పుడు దాని గురించి. పక్క రూమ్ లోకి వెళ్ళిపోయాను. ఇంకో టీచర్ గారు పక్కన విమలకుమారి గారు ఉంటే ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయి ఇదేంటండి నాకు కూడా వచ్చేస్తుంది, పిల్లలేమో అలా చేస్తున్నారు నాకు వస్తున్నారు, దూరంగా పారిపోయాను అనమాట. అక్కడి నుంచి పారిపోయాను. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఈ పిల్లలు కళ్ళు తెరవండి అంటే తెరవట్లేదు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. ఇంకా తర్వాత
ఈ పిల్లల యొక్క వైబ్రేషన్స్ వీళ్ళు ఒకళ్ళ మీద ఒకరు పడిపోతున్నారు. అక్కడ హెచ్ఎం గారు అవతల రూమ్ లో నుంచి వచ్చేసారు. ఆయన వచ్చేసి ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది, లేకనే గట్టి కేకలేసేసారు ఆయన. కేకలేస్తే అప్పుడు భయంతో కళ్ళు తెరిచారు పిల్లలు అందరూ. అప్పుడు లేచి సరిగా కూర్చున్నారు. ఆయన కేకలేసేసి దెబ్బలాడేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా వచ్చి కూర్చున్నాను రూమ్. కూర్చున్నా కాసేపటికి ఈ పిల్లలు ఏం చేస్తారంటే హెచ్ఎం వెళ్ళిపోయిన తర్వాత ధ్యానం చేస్తాను టీచర్ అని టేబుల్ కింద కూర్చొని ధ్యానం చేస్తామంటారు వాళ్ళు. అంటే ఆ ఎంజాయ్మెంట్, ఆ ఆనందం పిల్లలకి వదలబుద్దే ఇట్లా. ఆ మూలకి వెళ్ళిపోయి ఒక్కొక్కళ్ళు కూర్చొని ధ్యానం చేస్తామంటారు. బాబు చేయకండి, ఇంకా చాలు, ఇదంతా ఏదో చేస్తున్నాం అనుకుంటారు ఎవరైనా బయట చూసినా. ఇంట్లో కూడా చేయకండి, మీ అమ్మా నాన్నలు వాళ్ళు కంగారు పడి టీచర్ ఏదో చేసింది అనుకుంటారు, వద్దు అని నేను ఆపేశాను వాళ్ళు అక్కడితో. ఇది పిల్లల యొక్క ఎక్స్పీరియన్స్ అండి. పిల్లల ద్వారా ధ్యానం చేయడం ఆపించేసి, అంటే చాలా తక్కువ, ఇంకా ఆ వేళకి ఆపేశాను, ఆ ధ్యానం చేయనివ్వలేదు. తర్వాత ఇంటి దగ్గర చేసినా కూడా పేరెంట్స్ ఇలాగా వీళ్ళు ఇలా ఏదో పూనకం వచ్చిన లాగా తయారైపోతున్నారు, ఏదో జరుగుతుంది అనుకుంటారు కదా. సో అక్కడ కూడా వద్దామని చెప్పి ఆపేశాను. అలా ఓకేనండి. అయితే మరి ఒకరోజు తెల్లవారుజామున నాకు థర్డ్ డే ఓపెనింగ్ అనేది జరిగింది. తెల్లవారుజామున 5 గంటలకి ఒక ఎక్స్పీరియన్స్. మనకి స్పిరిచువల్ రియాలిటీ సిడీలో మనం ఏ రకంగా థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది అనేది సేమ్ ఎక్స్పీరియన్స్ నాకు అలాగే జరిగింది. సేమ్ అది ఒక సుడిగుండం లాగా బోల్డ్ ఎనర్జీ ఫాస్ట్ గా వచ్చేసింది బాడీలోకి, బ్రెయిన్ లోంచి అంతా తిరిగేసి అంత బాడీ అంతా జిమ్ ఆడిపోయి వైబ్రేషన్స్ బాగా వచ్చేసి, ఆ టైంలో నాకు ఏంటి జరుగుతోంది ఈవేళ, ఏదో జరుగుతుంది, బాడీ అంత ఒక స్టిక్ లాగా ఇలా స్ట్రైట్ గా వచ్చేసి అది ఇలాగ లేచింది, కింద నుంచి పైకి ఇలాగ లేచి. అప్పుడు అది నాకు ఆ టైంలో ఏమిటి అని అడిగాను, ఏంటి ఏం జరుగుతుంది నా లోపల అని నా లోపల అడిగానే అక్కడి నుంచి లోపల నుంచి థర్డ్ డే అని 3 times లోపల నుంచి మెసేజ్ వచ్చింది అన్నమాట. ఓ థర్డ్ అయ్యా అని మళ్ళీ నేను అడుగుతున్నాను తిరిగి. అలా అనుకునే లోపే ఇక్కడ పెద్ద ఫోకస్ కాంతి నుదుటి మీద పెద్ద వెలుగు వచ్చింది, కాంతి. ఆ కాంతిలో నుంచి ఆ వెలుగులో బ్రహ్మాండమే, అంటే ఆ వెలుగు రావడం వెంటనే 3 మాస్టర్స్ డైరెక్ట్ గా భౌతిక శరీరం లాగా కనిపించారు. వాళ్ళు ఇలాగా ఫస్ట్ రాముడు కనిపించారు, మనిషిలాగా అన్నమాట. రాముడు అలా నా ముందు నుంచి చిరునవ్వు స్మైల్ ఇస్తూ పాస్ అయిపోయారు. నెక్స్ట్ శ్రీకృష్ణుడు, ఆయన కూడా అలా నవ్వుతూ నన్ను విష్ చేసుకుంటూ అలా పాస్ అయ్యారు. ఆయన వెనకాల విష్ణుమూర్తి, ఆయన రూపం శంకు చక్రాలు ఇలా 4 ఆయన వచ్చారు. 3 ఒక సెకండ్ లో ఒకళ్ళు, నెక్స్ట్ 2వ సెకండ్ లో ఇంకొకరు, 3వ సెకండ్ లో ముగ్గురు 3 సెకండ్లు దర్శనం ఇచ్చేసి నవ్వుతూ విష్ చేసినట్టు వెళ్ళిపోయారు అన్నమాట. ఆ తర్వాత పత్రిసారి వచ్చి నా ఎదురుగుండా నించున్నారు. ఆయన వచ్చి నించున్నారు. ఇంకా నాకు లేచిపోయాను అనమాట. నేను బాడీ అక్కడే కూర్చుంది, ఈ సోలు బయటకు వచ్చేసింది సూక్ష్మ శరీరం. ఆ సార్ని అమాంతంగా నేను అలింగనం చేసేసుకుని ఇంకా ఆయన పట్టుకొని వదలట్లా. ఎంతటి ఆనందాన్ని, ఇంతటి గొప్ప అనుభవాన్ని, ఇంత ఆనందాన్ని మీరే ఇచ్చారు నాకు, మీరే ఇచ్చారని ఆయన పట్టుకొని వదలట్లే. నేను నా ఎదురుగుండానే నిల్చున్నాను. ఆయన ఇంకా నా ఆనందాన్ని ఆయనకి చెప్తూ ఆయన పట్టుకొని నేను అంటే ఆయన కృతజ్ఞత చెప్పుకున్నాను. అలా అదొక ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత ఈ అప్పుడు 7 అయింది టైం. అలాగే ఇదంతా జరుగుతుంది. మార్నింగ్ లేగాలి, స్కూల్కి వెళ్ళాలి, మరి పని చేసుకోవాలి, వంట చేసుకోవాలి కదా. ఈ సూక్ష్మ శరీరం బయటకు వచ్చిన సూక్ష్మ శరీరం ఏం చేస్తుంది అంటే వంటగదిలోకి వెళ్ళిపోయి వంటను మొదలు పెట్టేస్తుంది, వంట చేసేస్తుంది, బాల్కనీలోకి వెళ్ళి బ్రష్ చేసేస్తుంది, ఈ పనులన్నీ చేసేస్తుంది ఇంట్లో. నాకు తెలియదు, నేనే అనుకుంటున్నాను, నేనే చేస్తున్నాను అనుకుంటున్నాను. అదంతా చేస్తుంది అన్నమాట. ఇంట్లో తినే తిరుగుతుంది, ఆ వంట చేస్తుంది, అన్ని పనులు చేస్తుంది. నేను అలా చేసి కాసేపు ఇంట్లోనే అలా తిరిగి వచ్చి మళ్ళీ నా బాడీలోకి ఎంటర్ అయ్యాను అనమాట. ఈలోపు ఆయన పాపం నన్ను లేపట్లే, ఇంకా లేగలేదు, 7 అయింది లేవట్లేదు,
ధ్యానం ఇంకా చేస్తుందని చెప్పి డిస్టర్బ్ చేయలేదు, అలా కూర్చున్నాను. ఆయన వెళ్ళి వంటగదిలో ఆయన ఏదో చక్క పెట్టుకున్నారు, నాకు తెలీదు. తర్వాత లేచాను, కళ్ళు తెరిచి చూసిన తర్వాత ఇలా చూసి అంటాను, ఇదేంటి నేను ఇప్పుడు లేచానా? ఇందాక లేచాను కదా, వంటగది చేశాను, బ్రష్ చేసుకున్నాను కదా, ఆ పని చేశాను కదా, వంట మొదలు పెట్టాను కదా, ఇప్పుడు లేచానేంటి, ఇక్కడే ఉన్నానా, ఈ శరీరం ఇక్కడే ఉందా అని అడుగుతున్నాను ఆయన కొత్తగా. అవును, నువ్వు ఇక్కడే కూర్చున్నావా అంటున్నారు. అప్పుడు జరిగిన ఎక్స్పీరియన్స్ అంతా ఇది నాకు పరిస్థితి జరిగిందని చెప్పాను అనమాట. ఆ రోజు అంతా ఆనందమేనండి, ఎంత ఆనందమో ఎంత ఆనందమో. ఇంకా ఇంకా ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా అందరికి చెప్పుకొని ఆ రోజంతా కూడా ఇక నాకు థర్డ్ ఐ లాగినట్టు, ఈ థర్డ్ ఐ ఓపెన్, ఇంకా అదే ఆనందం అన్నమాట. ఆ ఫీలింగ్ లోనే ఉండేది. రాత్రి వరకు అలాగే ఉంది, ఆ రోజంతా అలాగే ఉంది. స్కూల్కి వెళ్ళాను అలాగే, తప్పనిసరి వెళ్ళబుద్ధి కాలేదు, అయినా సరే తప్పదు కదా వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఆ పక్కన ఉన్న మాస్టర్ కి థర్డ్ ఐ ఓపెన్ అయిందండి నాకు అని చెప్తుంటే పిచ్చి దానిలా చూశారు నన్ను. థర్డ్ ఐ అంటే ఇవిడికి ఏంటో దేవుడు చూసిందంట నన్ను. ఎలా చూసారంటే పిచ్చి మొహం లాగా ఏదేటో చెప్తుంది అని నవ్వేశారు అలా అందరూ. నాకు ఏంటి వీళ్ళు ఇలాగా వింటలేదు నా మాట అనిపించేది. సరే ఆ తర్వాత నెక్స్ట్ డే మామూలు అయిపోయింది, మరి నార్మల్ అయిపోయింది. అలా ఎక్స్పీరియన్స్. అలాగా అప్పుడప్పుడు సూక్ష్మ శరీరము ఇంట్లో కూడా ఇలాగా ఒక్కొక్కసారి బుట్ట బొమ్మలాగా బయటకు వచ్చేసి అలా స్లాబ్ చుట్టూ తిరగడం, ఇలాంటి యాక్సిడెంట్ ట్రావెల్స్. ఒకసారి అయితే ఫ్లైట్ లో వెళ్తున్నట్టు సూక్ష్మ శరీరం బయటకు వచ్చేసి బిల్డింగ్ నుంచి వెళ్ళిపోవడం, అలా హైట్ బిల్డింగ్స్ నుంచి అలా నేను వెళ్ళిపోతున్నట్టు, ఇలాంటి అనుభవాలన్నీ కూడా నేను ఎగురుతున్నాను అని, నేను పక్షి ఎలా అయితే ఆకాశంలో ఎగురుతుందో నేను అలా ఎగురుతుండేది అనమాట. ఇలా యాక్చువల్ ట్రావెల్స్ అన్ని కూడా జరిగినాయి నాకు అనుభవాలు. సరేనండి, ఇవన్నీ చేశాను కానీ నాలో మార్పు ఏమి లేదు. యాక్చువల్ ట్రావెల్స్ వచ్చినా, మాస్టర్స్ చూసినా మనకి చూసినంత మాత్రాన ఆనందమే వచ్చింది తప్ప నాలో మార్పు ఏం రాలేదు. అంటే వాళ్ళని చూస్తే రాదు, వాళ్ళలాగా మనం తయారైనప్పుడే మనకి నిజమైన మాస్టర్లు అవుతామని అప్పుడు తెలుసుకున్నాను. అంటే మనలో మార్పు, మనమే దైవాలు అవ్వాలి. వాళ్ళని చూస్తే ఏమొస్తుంది, ఏమి రాదు మనకి, జస్ట్ ఒక తృప్తి అంతే, అంతవరకే. మనం ఎప్పుడు మాస్టర్లు అవుతాము, మనం దేవాలయం ఎప్పుడు అవుతాము, వాళ్ళలాగా ఎప్పుడు అవుతాము, అప్పుడు అది నిజమైన మాస్టర్ అంటే. అది కూడా ఏమంతా ఒక జస్ట్ ఒక చాక్లెట్ లాగా అనిపించింది అంతవరకే. మనం మారాలి, మనలో మార్పు రావాలి. మనలో ఉన్న ఈ రాగద్వేషాలు వర్షట్ వర్గాలన్నీ ఎప్పుడైతే పోతాయో అప్పుడే మనం మాస్టర్లు అవుతాము అనేది తెలుసుకొని ఈ జ్ఞానాన్ని అలాగా డే బై డే ధ్యానం చేసుకుంటూ జ్ఞానాన్ని పొందుతూ అలా గడుస్తూ ఉందండి. ఇంకా ఆ క్లాసులు చెప్పాలనేది ఏదో పర్సనల్ గా చెప్పడమే కానీ క్లాసులకి ఎప్పుడు నేను వెళ్ళలేదు ఎక్కడికిను. కానీ ధ్యానం మాత్రం అందరికీ చెప్పేదాన్ని. ధ్యానం చేయడం వల్ల ఎంత అద్భుతమో, ఆ ధ్యానం యొక్క గొప్పతనము విలువ పత్రి గారి గురించి అందరికీ చెప్పేదాన్ని. 2012లో పత్రి గారి గురించి ఒక నెగిటివ్ గా టీవీలో అట్లా వచ్చినా సరే నేను అస్సలు నమ్మలేదు. ఎందుకంటే పత్రిజీ ఎవరో నాకు తెలిసిపోయింది కదా ఆల్రెడీ. ఆయన మహాశక్తి స్వరూపుడు. ఆయన గురించి ఎవరో ఏదో నెగిటివ్ గా ఏదో చెప్పినంత మాత్రాన ఎక్కడ అదంతా ఏ మాత్రం కూడా చలించలేదు. చాలా మంది భయపడ్డారు, నాకు అస్సలు భయమేం అనిపించలేదు. ఏదో జరిగిపోతుంది, అది ఏం కాదు, ఇది సత్యం. ఆయన ఏంటి, ఆయన దైవ స్వరూపం, మనకు నడయాడే దైవం. మనము ఫోటోల్లోని విగ్రహాల్లోని చూసే దేవుడు కదా, అసలైన దేవుడు ఈయనే మనకి. ఇప్పుడు ఆయన భూమి మీద ఉన్నప్పుడు మనం గుర్తించగలగడమే, ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళే మాస్టర్లు అని నాకు అప్పుడే తెలిసిపోయింది, అప్పుడే అర్థమైపోయింది. సరే, మా స్కూల్లో ఒక పాట, ఒక స్కూల్లో చిల్డ్రన్స్ డే రోజున ఒక పాట మా మాస్టారు హెడ్ మాస్టారు ఒక పాట పాడించండి పిల్లల చేత అని ఒక పాట వినిపించారు. ఆ పాట సినిమా పాట, అందరికీ తెలిసిన పాటే, లేత మనసు సినిమాలో. ఆ పాట నేను ఫస్ట్ టైం పాట విన్న తర్వాత, చదివిన తర్వాత నాకు స్పిరిచువాలిటీ అంతా ఆ పాటలోనే వచ్చేసింది మొత్తం.
మనం క్లాస్ చెప్పేయచ్చు ఆ పాట కనుక అర్థమైతే మొత్తం క్లాస్ చెప్పేయచ్చు. ఒకసారి ఆ పాట నేను చదివి వినిపిస్తాను. అందరికీ తెలిసిన పాటే, అందరికీ పరిచయం ఉన్న పాటే. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే, తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, అది గొప్ప వాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం. తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, అది గొప్ప వాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం. అంటే పిల్లల్ని దేవుడితో సమానం అని మనం ఎట్లయితే చెప్తున్నామో, వాళ్ళలో కళ్ళ కపటం ఎరుగని కరుణామయుడు. అట్లాగే తప్పులు మన్నించడే దేవుని సుగుణం. అంటే దేవుడు ఏం చేస్తాడు, ఎవరు ఏ తప్పు చేసినా సాక్షిభూత మన్నించడమే. అట్లాగా మనం కూడా మన్నించాలి, ఎవరందరినీ క్షమించాలి అనేది ఈ పాటలో ఉంది. తప్పులు మన్నించుటే దేవుని సుగుణం. దేవుని యొక్క సుగుణం ఏంటంటే తప్పులు మన్నించడమే. అది మనం కూడా తప్పుల్ని మన్నించాలని ఈ పాట ద్వారానే, అది దేవుని సుగుణం ఏంటో ఈ పాట చెప్తుంది. అలాగే ఇదంతా కూడా గొప్ప వాళ్ళు చెప్పినటువంటి చక్కని జ్ఞానం. మరి ఆ రోజునే ఈ పాట ఏనాటిదండి, ఎంత పురాతన, మేము పుట్టలేదు అనుకుంటాను ఈ పాట వచ్చినప్పుడు. పుట్టామో లేదో గుర్తులేదు, కానీ నా బాగా చిన్నపిల్లప్పుడు సినిమా అయితే చూసాం. ఇంత మంచి పాట. తర్వాత చూడండి దేవుని సుగుణం ఎంత బాగా చెప్పారు ఈ పాటలోని. అలాగే పుట్టినప్పుడు మనిషి మనసు తెరచి ఉండును, పుట్టినప్పుడు మనిషి మనసు తెరచి ఉండును. అంటే పుట్టినప్పుడు మనిషి అంటే దేవుడు, ఆ పసికందు దేవుడు. ఆ పురిటి కందు మనసులో దైవముండును, ఆ పురిటి కందు మనసులో దైవముండును. అంటే పసిపిల్లలే దేవుళ్ళు అని చెప్తుంది పాట. వయసు పెరిగి యేసు కలిగి మదము హెచ్చితే, అంత మనిషిలోని దేవుడే మాయమగునులే. అంటే ఆ పసికందే పెద్దవాడవుతాడు, వయసు పెరుగుతుంది, ఆ తర్వాత మదం వస్తుంది, అహంకారం వస్తుంది. వయసు పెరిగి ఈసు కలిగి మదం హెచ్చితే ఏమవుతుంది, ఆ మనిషిలో దేవుడే మాయమగునులే. ఆ ఉన్నటువంటి ఆ పసికందులో ఉన్నటువంటి దేవుడు ఏమవుతున్నాడు, వయసు పెరగంగానే మాయమైపోతున్నాడు. ఈ అహంకారం అనేది మనకి ఆవహిస్తుంది అన్నమాట. అంత మనిషిలోని దేవుడే మాయమగునులే, పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళకపట మెరుగని కరుణామయులే. నెక్స్ట్, వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బు మోయును, వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బు మోయును, మనిషి తెలివి అనే సూర్యుణ్ణి కోపం మోయును. అంటే వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బు ఎట్లాగైతే కమ్ముతుందో, అట్లాగే మనిషిలో ఉన్నటువంటి తెలివిని మనం కోపం ఎప్పుడైతే మన కోపం ఆవహిస్తుందో మనం తెలివిని కోల్పోతాం. భగవద్గీతలో చెప్పిన శ్లోకం అదే. మనిషి తెలివి అనే సూర్యుని ఏమవుతుంది, ఈ కోపము మూసేస్తుంది. అట్లాగే గాలి వీచి మబ్బు తెరలు తొలగిపోవులే, గాలి వీచి మబ్బు తెరలు తొలగిపోవులే, మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే, మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే. అంటే గాలి బాగా వీచినప్పుడు ఎలాగైతే మబ్బులు తొలగిపోతున్నాయో, అట్లాగే మనం కూడా మనం ఎవరి మీద అయితే కోపం ఉందో వాళ్ళతో మాట కలపాలి. మన అహంకారం తీసేసి మనం వాళ్ళతో కోపం వదిలేసి వాళ్ళతో ఎప్పుడైతే మాట కలుపుతామో అప్పుడు మాట కలుపుకున్న కోపం చెలిమి అగునులే అన్నారు. ఎప్పుడైతే మాట కలుపుతామో మన అహంకారం తగ్గించుకుని అహంకారం లేకుండా వాళ్ళతో మాట కలిపితే చాలు, ఆ కోపం అనేది తొలగిపోయి స్నేహం వస్తుంది, వాళ్ళతో వాళ్ళు మనకు స్నేహితులు అవుతారు. ఇది అలా చేయకపోతే ఏమవుతుందంటే వాళ్ళకి మనకి గొడవ జరగంగానే ఆ కోపం 3 రోజులైనా 4 రోజులైనా వదలం, వాళ్ళతో మాట్లాడడం మానేస్తాం కదా.
అలాగే ఈ మనకి ఈ అహం వచ్చేసి కోపం వల్ల మనం 3 రోజులు అలాగా ఎన్ని రోజులైనా ఉండిపోతారు కొంతమంది, అలా కోపం అలాగే ఉంచేసుకుంటాం. ఈ పాటలో మనకి చక్కని అర్థం వచ్చింది. మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే అని. అట్లాగే పెరిగి పెరిగి పిల్లలే పెద్దలవుదురు, ఆ పెద్దలేమో కలగిస్తే చిన్న బోదురు. అంటే ఏంటంటే ఈ పిల్లలు చిన్న పిల్లగా ఉన్న వాళ్ళు పెరుగుతారు, పెరిగి పెరిగి పిల్లలు, ఈ పిల్లలే రేపటి పెద్దలు అవుతారు. పోయిందంటే స్క్రీన్ పోయింది. హలో, వినపడుతుంది, మాట్లాడండి. ఓకే. పిల్లల వయసు పెరుగుతున్న కొద్ది పెద్దవాళ్ళం అయిపోతాం అందరమి. చిన్నప్పుడు అందరూ దేవుళ్ళమే, తర్వాత మనకి అహంకారం అనేది ఆవహించడం వల్ల మనం అంతా పెద్దవాళ్ళం అయిపోయాం కదా. ఆ పెద్దలు ఏమో కలహిస్తే, పెద్దవాళ్ళు గొడవలు పడితే ఏమవుతుంది? చిన్నబోతురు. ఆ పెద్దలు ఏమో కలహిస్తే చిన్నబోతురు. అంటే వెంటనే కోపాలు వచ్చినాయి, ఒక్కొక్కరు గొడవలు పడంగానే మన మనస్పర్ధలు అవి వచ్చేసి కలహించుకుంటూ ఉంటాము, మొహాలు మార్చేసుకుంటాం. అది ఈ పాటలోని అర్థం అన్నమాట. మాయ మర్మమేమి లేని బాలలందరూ, మాయ మర్మమేమి లేని బాలలందరూ, ఈ భూమి పైన వెలసిన పుణ్యమూర్తులే. అంటే పిల్లలకి మాయమర్మం ఏమీ లేదు. ఈ బాలలందరూ కూడా ఈ భూమి పైన వెలిసిన పుణ్యమూర్తులే. వాళ్ళే పుణ్యమూర్తులు, అంటే పిల్లలే దేవుళ్ళు. అంత చక్కని పాట ఇది. నాకు ఎంతో ఆనందాన్ని ఈ పాట విన్న తర్వాత పిల్లలకు నేర్పించడం ఏంటి, నాకు ఎంత ఆనందం వచ్చేసిందో. ఈ పాట పిల్లలకు నేర్పించని మాస్టర్ నాకు ఇస్తే, ఈ పాట మామూలుగా విన్నామే కానీ ఇంత స్పిరిచువాలిటీ ఈ పాటలో ఉందా, ఇంత అర్థం ఉందా, మొత్తం ఎంత అసలు. మనం పిల్లలుగా ఉన్నప్పుడు దేవుళ్ళమే, పెద్దవాళ్ళైతే ఇలా మారిపోతామా? ఇంతటి అహంకారం ఉంటుందా మనలో? ఇది మనలో ఉన్న దైవం ఇలాగా మరుగున పడిపోతుంది అని ఈ పాట అంత చక్కటి పాట అండి. చాలా స్పందించాను నేను ఈ పాట విన్న తర్వాత, నాకు బాగా నచ్చింది ఈ పాట. తర్వాత ఇక నాలో వచ్చిన మార్పులు ఏంటంటే, ధ్యానంలో కొంతకాలం అలా చేస్తూ ఉంటే ఈ మాయ అనేది అంటే ఏంటో తెలుసుకోగలిగాను. మాయ బయట ఏమీ జరగట్లేదు, అంతా మనలోనే జరుగుతుంది. అనవసరంగా బయట వాళ్ళని మనం నిందిస్తూ ఉంటాము, బ్లేమ్ చేస్తూ ఉంటాము. వాళ్ళ వల్లనే వాళ్ళేదో మనకి హాని చేశారని మనం అనుకుంటూ ఉంటాం కదా. వాళ్ళు ఎవ్వరు కూడా ఏమి చేయలేదు, అంతా కూడా ఒక మిర్రరే. బయట అంతా మిర్రరే, మన లోపలే ఉంది అంతా, మనలోనే ఉంది అంతా. మనం మార్చుకోవాలి. ఎవరిని కూడా జడ్జిమెంట్ అనేది ఏమాత్రం చేయకూడదు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత జడ్జిమెంట్ లేదు, ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ప్రాబ్లం అనేది లేదు, నో ప్రాబ్లం అనేది ఒకటి తెలుసుకోగలిగాం బాగా. తర్వాత సంపూర్ణ ఆరోగ్యాన్ని సంపాదించాము ధ్యానంలోకి వచ్చిన తర్వాత. టాబ్లెట్స్ చేసుకోవడం మానేసాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మానేసాం. ఏ అనారోగ్యం వచ్చినా ధ్యానం చేసుకోవడం, తగ్గించుకోవడం అంతే. ఇంకా ఏ డాక్టర్లు లేరు, మందులు లేరు. అదొకటి చాలా చక్కగా సాధించామండి ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత. చక్కగా నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు దగ్గరకు పడుతున్నాయి, అయినా సరే నడువు నొప్పులు లేవు, మోకాలు నొప్పులు లేవు, కాళ్ళు నొప్పులు లేవు, ఏ నొప్పులు లేవు. చాలా హ్యాపీగా యోగాసనాలు కూడా వేయగలను నేను చక్కగా. అంటే అంత ఆరోగ్యము, అంత ఆనందం, ఇదంతా కూడా ధ్యానం వల్లనే సాధించగలిగాము. చాలా మరి ఇంకా ఎన్నో అనుభవాలండి. ఎన్నో సార్లు నాకు ప్రమాదాలు, యాక్సిడెంట్లు ఏంటి, ఎక్కడైనా పడిపోవడము, అట్లా ఈ జీవితం ఎంతసేపు చిటికెలో మనం ఈ ప్రాణం పోవాలంటే అంతసేపు అండి. అలాంటిది ఎన్నోసార్లు యాక్సిడెంట్లుగా నేను ప్రమాదంలో పడవలసిన దాన్ని ఎవరో నన్ను రక్షించినట్లు, ఇలా చేతుల మీద పట్టుకుని కాపాడినట్లు నన్ను ఎన్నోసార్లు, ఈ అనుభవం నేను చాలా సార్లు అనుభవించానండి. ప్రాణం పోయేది కూడా బయటపడ్డాను, ప్రాణాపాయం నుంచి కూడా బయటపడ్డాను. ధ్యానంలో ఎన్నో అనుభవాలు. ఇప్పుడు
వర్తమానం సాధించాలి ఎలాగ. ఇప్పుడు కొద్దిగా వర్తమానం అనేది కొంచెం కొద్దిగా వస్తుంది. తర్వాత ఆహార నియమాలు ఒకటి పాటిస్తున్నాం. ఈ లాక్డౌన్ లో వచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చింది అండి. లాక్డౌన్ లోకి వచ్చిన తర్వాత మధ్యలో కొన్నాళ్ళు ధ్యానం తగ్గిపోయింది. అంటే బిజీ స్కూలు వర్క్ లోడ్ ఎక్కువ పెరిగిపోయి ధ్యానం తగ్గింది. ఆ ధ్యానం తగ్గితే ఎలా ఉంటుందో కూడా ఆ రిజల్ట్ నేను అనుభవించాను. మళ్ళీ అన్ని ప్రాబ్లమ్స్, ఒత్తిడి అంతా కూడా అనుభవించాను. తర్వాత మళ్ళీ ఇప్పుడు లాక్డౌన్ వచ్చిన తర్వాత చాలా, ఈ లాక్డౌన్ నాకు ఎంతో హెల్ప్ చేసింది. ఇంట్లోనే ఉండడం, సెలవులు, చక్కటి పిఎంసి మనకి ఎంత అంటే ఎంజాయ్ చేసామో ఈ పీరియడ్ అంతా కూడా. జీవితంలో ఇప్పుడు ఇన్ని సెలవులు రాలేదు. చాలా 5 months సెలవులు అంటే చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుంది. ధ్యానానికి ఇంకా 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 చాలా ఉన్నతమైన స్థితికి ఎదగడానికి బాగా సహకరించింది. పిఎంసి ఒక పక్క, లాక్డౌన్ ఒక పక్క. నాలో మార్పు బాగా వచ్చింది మళ్ళీ చక్కగా. ఇది మొదటి క్లాస్ ఇదేనా జిఎం? మీరు పూర్తిగా మొదటి క్లాస్ చెప్పింది ఇదేగా? ఇంతసేపు మాట్లాడింది ఇదే ఫస్ట్ టైం అండి. వెరీ గుడ్. ఈ రోజు నుంచి మంచి మాస్టర్ అయిపోయారు. చాలా వండర్ఫుల్ గా చెప్పారు. ఆ పాట కూడా ఎంత బాగా పాడారో దాని అర్థం చాలా బాగా వివరించారు. చాలా బాగుందమ్మా. మీరు ఎంత బాగా చెప్పగలరు అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా బాగా చెప్పారు. ఇదివరకు అసలు మాట్లాడడానికి మొహమాట పడేవారు కదా, అలాంటి పాట కూడా పాడి చాలా బాగుంది. ఆ పాటలో అన్న అర్థమే అది అంతా నేను కాదులేంటి, లోపల ఉన్న అంతరాత్మ చెప్పిస్తుంది. బాగుందమ్మా, చాలా బాగుంది. అయితే మన ఫ్రెండ్స్ ఎవరైనా ఏదైనా అడుగుతారేమో, మాట్లాడతారేమో, వాళ్ళకి కాస్త టైం ఇద్దాం, 10 నిమిషాలు. చాలా బాగుంది మేడం, చాలా బాగా చెప్పారు. మరి ఆవిడకి క్లాస్ పడదాం మనందరం కూడా. మీలో ఎవరైనా హ్యాండ్ రైట్ చేస్తే మాట్లాడచ్చు కొంచెం మేడం క్లాస్ గురించి. అలాగే నిన్న సార్ చెప్పారు ఆ క్లాస్ గురించి, ఈ క్లాస్ గురించి కలిపి ఒకసారి ఎవరైనా ఒక 4-5 మాట్లాడితే బాగుంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనం మాస్టర్స్ ని పిలిచినప్పుడు మనం ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ అన్నమాట అది. నేనే పిలవనా? మీరు హ్యాండ్ రైజ్ చేస్తారా? ఓకే, వెరీ గుడ్. నాగేశ్వరి గారు, చూడండి అమ్మా, అన్మ్యూట్ చేసుకోండి నాగేశ్వరి గారు. ఓకే, మాట్లాడండి. వీడియో కూడా ఆన్ చేసుకోండి అమ్మా వీలైతే. వీడియో ఇబ్బంది మేడం. సరే మాట్లాడండి. ఇది క్లాస్ ఈరోజు చాలా బాగుందా? ఆమె చెప్పిన విషయాలు అయితే చాలా బాగున్నాయి. ఇంకొకటి ఏంటంటే ఆ పిల్లలు దేవుడు సాంగ్ ఉంది కదా, మేము ఇంటర్వ్యూలో ఫ్రెషర్స్ పార్టీకి పాడామన్నమాట. ఓకే, పాడితే అందరు నవ్వారు, ఇదేంటి ఇంటర్ వరకు వచ్చాక ఈ పాట పాడారు అని. ఎవరు లేదు. మేము కూడా అవును, మేము ఈ పాట ఎలా అనుకున్నామా అని అనుకున్నాం. అదే ఇప్పుడు తెలిసింది మీకు. తర్వాత ఇప్పుడు ఇంత అర్థం ఉందా, ఇంత నిగూఢ అర్థం ఉందా అని. కానీ చాలా బాగుంది ఆ పాటలో, అంతరార్థం ఉంటుంది మాత్రం అసలు. అవును, మనం పాటలు నిగూఢ అర్థం మనం అర్థం చేసుకోవట్లేదు అనిపిస్తుంది. అవును, చాలా బాగా వివరించి చెప్పారు ఆ పాట మాత్రం. ఆ పాట ఒక్కటి కరెక్ట్ గా మనము మననం చేసుకున్నాము అంటే ఇంకా జీవితంలో అన్ని తెలుసుకున్నట్టేనేమో. అవును అవును. ఇంకా చిన్న పాటలో జ్ఞానం గురించి మొత్తం వచ్చేసింది దాదాపు. పిల్లలు దేవుడు పాట. అవునండి, నాకు చాలా ఇన్స్పైర్ అయ్యాను ఆ పాట తెలుసుకుంటాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ నాగేశ్వరి గారు, థ్యాంక్ యూ. నిన్న కూడా సార్ క్లాస్ కూడా బాగుంది కదా, నిన్న విన్నారా మీరు?
నిన్న నాకు కొంచెం డిస్టర్బెన్స్ అయింది, మొత్తం వినలేకపోయాను. ఓకే లాస్ట్ లో డిస్కనెక్ట్ అయినట్టుంది కదా? డిస్కనెక్ట్ అయిపోయింది. విన్నానండి. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. సూర్యభాస్కరం గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఏది అదే భాను